జంట నగరంలో హైదరాబాద్లో మన ప్రత్యేకంగా చెప్పాలంటే మన పెద్దంబర్పేట మన చిన్నంబర్పేట చెన్నెమ్మల్లో అంగనంగా వైభవంగా ఈ బోనాల జాతర ఇక్కడ జరుగుతుంది. కావున ప్రతి సంవత్సరం ఈ బోనాల జాతరకి ఇక్కడ రావడం జరుగుతుంది. అమ్మవారు మన అందరికీ ఆశీస్సులు కూడా ఎల్లవేళ ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారి ఆశీస్సులు మన ఈ బోనాల పండుగ ప్రతి ఒక్కరికి అష్టార్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అమ్మవారు మళ్ళీ అందరికీ చల్లగా చూడాలని వాళ్ళ బాధలు కూడా అన్నీ పోయించాలని మొక్కులతోని బోనాలు సమర్పిస్తారు. కాబట్టి అమ్మవారు ప్రతి ఏటా మన రంగరంగ వైభవంగా మన ఉత్సవ కమిటీ మన దేవాలయ ఉత్సవ కమిటీ కూడా మంచిగా నిర్వహిస్తుంది. ఇప్పుడే చూపించాం కళాకారుల ఆటలు, మన పోతరాజుల విన్యాసాలు, మన శివశక్తుల ఆటలతోని మళ్ళీ ఈ 2 రోజుల ఆదివారం సోమవారం రోజున జరిగిన ఈ జాతర వేల సంఘాల మన ప్రజలు ఇక్కడ రావడం, ఈ అమ్మవారిని దర్శించుకోవడం చాలా కన్నుల పండుగ జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారు కూడా నేను ఎప్పుడు దర్శించుకుంటాను. కాబట్టి నా పేరు రాఘవేందర్ గౌడ్, హైదరాబాద్ డివిజన్. నేను ఇక్కడికి వచ్చి ఎప్పుడు కూడా అమ్మవారిని పూజించు మళ్ళీ అమ్మవారి మొక్కులు కూడా తీర్చుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దేవస్థాన సేవా సమితి వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క పండుగను అంగరంగ వైభవంగా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా ప్రతి ఏడాది భక్తుల యొక్క సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా పోలీస్ సిబ్బంది కానీ వివిధ శాఖల వాళ్ళందరూ కూడా ఎంతో సహకరించి ఈ యొక్క భక్తులకు కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళు మన దేవస్థాన సమితి వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బోనాల పండుగ, తెలంగాణ బోనాల పండుగ అంటేనే మన తెలంగాణ వాసులకు ఇది ఒక గొప్ప పండుగ. మనము ఎంతో చక్కగా చేసుకునేటువంటి ఈ పండుగకు వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి అంబర్పేట్ మాంకాలమ్మను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ ఉజ్జయిని తర్వాత మన అంబర్పేట ఆలయంకి చాలా పేరు వచ్చింది. ఈ యొక్క భక్తుల సంఖ్య రాను పెరుగుతున్నందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నుంచి మేము ఇక్కడికి బోనాలు చూడడానికి వస్తున్నాము. చుట్టుపక్కల ఎక్కడ జరిగినా కానీ మేము ఇక్కడికి వస్తాము. ఎందుకనంటే ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అవతారాలు కానీ బోనాలు కానీ చాలా మంచిగా చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీజే కూడా అరేంజ్ చేశారు. మేబీ ఇక్కడ 2,000 to 3,000 పీపుల్ ఉంటారు. అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. డాన్స్ చేస్తారు, డప్పులు కొడతారు. అండ్ ఆల్ మేము బాగా చాలా ఎంజాయ్ చేస్తాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఏంటి అంటే కొంతమంది ముసలి వాళ్ళకు కూడా ఇది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మన సంస్కార సాంప్రదాయాలకి కూడా చాలా బాగుంటుంది ఇది. అంబర్పేట ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ రాగానే బోనాలు అనగానే అంబర్పేట గుర్తొస్తుంది. హైదరాబాద్లో మెయిన్ మనకి చార్మినార్ తర్వాత ఎవ్రీ ఇయర్ అస్సలు తగ్గట్లేదు. సెలబ్రేషన్స్లో ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఇంకా చాలా బాగా పెరుగుతుంది అనేసి మేము అనుకుంటున్నాము. చేస్తాను. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఈ బోనాలు చాలా బాగా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరము. ఇంకా ఈసారి పోలీస్ ప్రికాషన్స్ అన్నీ మంచిగా చేస్తున్నారు. ఇంకా డెకరేషన్స్ అంతా చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సంవత్సరం కూడా సెలబ్రేషన్స్ బాగా ఉన్నాయి. ఏంటంటే మా ఫ్రెండ్ భీమవరం నుంచి వచ్చాడు ఇక్కడికి బోనాలు చూడడానికి. మా ఫ్రెండ్ భీమవరం నుంచి వచ్చాడు. మా ఫ్రెండ్స్ భీమవరం నుంచి వచ్చాను నేను. వీళ్ళంతా మా మహేష్ బాబు ఫ్యాన్స్. వీళ్ళు రమ్మంటే రావడం జరిగింది. ఈసారి చాలా బాగా బోనాలు జరుగుతున్నాయి. చాలా మంచిగా జరుగుతున్నాయి ఘనంగా.